కస్తూరి ఆర్ట్స్, రవికుమార్ జీవన వేదం, సుబ్బారావు సుందరి. ఇంకా పిల్లలు లేరు వాళ్ళకి. ఆదివారం దరిదాపు 8 అవుతుంది. టీవీ దగ్గర కూర్చున్నాను. ఇంతలోగా అట్లగాడు పట్టుకుని సుందరి గబగబా వచ్చింది. అంకుల్ అంకుల్ ఒకసారి మీరు రండి ఇలాగా. ఏమైందమ్మా? సరే వస్తున్నాను పద. వెళ్ళాను. చూడండి ఎలా నొసుకుతున్నాడు అస్తమానం. ఊరికి నస. ఆదివారం వచ్చిందా నస. రండి. ఏమిటయ్యా సుబ్బారావు సుబ్బారావు ఏమిటి గొడవ? అంకులు అస్తమానం సుబ్బారావు సుబ్బారావు అంటారే కానీ ఆ సుందరిని అడగండి ఏం చేసిందో. ఏం చేసావమ్మా? ఏమిటి గొడవ ఏమిటిరా? అంకులు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అట్లు వేస్తున్నానా? 3 అట్లు తిన్నాడు ఆయన ఇప్పటికి. బుక్కేస్తున్నాడు ఊరికేను. కానీ నోరు ఎప్పుడు ఒకసారిని. ఏమిటి వేళ ఆదివారమా? బీచ్కి వెళ్దామని కానీ బజార్కి వెళ్దామని కానీ ఒక్క ముక్క నోటమ్మటి రావడం లేదు అంకులు. అదా సరే అని చెప్తాను. సుబ్బారావు సుబ్బారావు ఏమిటయ్యా? అంకులు సుబ్బారావు సుబ్బారావు అంటున్నారు కానీ అసలు ఏం చేసిందో అడగండి. ఏమిటయ్యా బీచ్కి తీసుకెళ్ళమంటుంది అంతే, అంతకన్నా ఇంకేం లేదు. అంతకన్నా ఇంకేం లేదా? అంకులు సుబ్బారావు సుబ్బారావు అనమే తెలుసు మీకు. ఇంక చూడండి ఒకసారి. బుర్ర చూపించాడు. అక్కడ బొడుపు కట్టి ఉంది. ఏమిటయ్యేది? బాత్రూమ్ గోడకు గుర్జేసుకున్నావా? వరండా గోడకు గుర్జేసుకున్నావా? అది ఏమీ లేదండి అంకులు. బాత్రూమ్ గోడకి వరండా గోడకు గుర్జేసుకున్నంత అమాయకుని కాదు. అడగండి. ఆ అట్లకాడతో కొట్టింది బుర్ర మీద, బొడుపు కట్టేసింది. ఇప్పుడు కాసేపటికి రక్తం కారిపోతుంది శుభ్రంగా. అయ్యి బాబోయ్. అమ్మా సుందరి ఏమిటమ్మా అది? సారీ అంకుల్ సారీ. ఏమిటి సారీ? అంకుల్కి సారీ ఏంటి? నాకు చెప్పాలి. అంకుల్ అవి ఏమిటిది? అట్లకాడ ఉంది కాబట్టి సరిపోయింది. గుణపతో పొడి చేస్తుందా? అయ్యి బాబోయ్ ఏమిటి గోల? కాబా అమ్మా సుందరి సరేలేమ్మా సాయంత్రం బీచ్కి తీసుకెళ్తాడులే, నువ్వేం గాబరా పడకు. అయ్యా ఆ అట్లకాడ అక్కడ పారేయమ్మా. సాయంత్రం చూశాను ఇద్దరు స్కూటర్ మీద బీచ్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారంటే బీచ్కి. ఇదే రవికుమార్ జీవన వేదం.